నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి స్వామివారికి ఆతిథ్య సేవలను ఏ విధంగా బుక్ చేసుకోవాలండి? ఆతిథ్య సేవలు అంటే ఏమిటి? ఈ ఆతిథ్య సేవలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఈ స్వామివారికి ఈ ఆతిథ్య సేవలను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఎప్పుడు విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది? ఏ విధంగా బుక్ చేసుకోవాలి అని ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మన శ్రీవారి భక్తులు అందరూ కూడా అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు ఆతిథ్య సేవలు అంటే ఏమిటి, ఎన్ని రకాలు ఉంటాయి, ఆతిథ్య సేవలను ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అన్నది డెమోతో సహా నేను ఈ వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ప్రతి నెల కూడా ఆన్లైన్లో టీడీ వారు అయితే విడుదల చేయడం జరుగుతుంటుందండి. మనకి ఈ నెల శ్రీవారి యొక్క ఆతిథ్య సేవల్ని అంటే ఫిబ్రవరి నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి. ఈ అప్డేట్స్ వచ్చేసి మనకి 3 నెలల ముందుగానే మనం ఈ ఆన్లైన్లో స్వామివారి కదా ఈ ఆతిథ్య సేవలు కానీ లేదా మిగిలినటువంటి దర్శన టికెట్లు కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి మే నెలకు సంబంధించిన బట్టి కోటాలో భాగంగా ఫిబ్రవరి నెలలో విడుదల చేయడం జరుగుతుందండి. మనకి ఏప్రిల్ నెల వరకు కూడా స్వామివారికి ఆతిథ్య సేవలు అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఆతిథ్య సేవలే కాకుండా 300 రూపాయల దర్శన టికెట్లు కానీ, అకామిడేషన్ కానీ, అంగప్రేక్షణ కానీ, సీనియర్ సిటిజన్ కోట కానీ, అదేవిధంగా దివ్యాంగుల కోట కానీ మొత్తం అంతా కూడా మనకి ఏప్రిల్ మంత్ వరకు కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. అప్పుడు విడుదలవుతున్నటువంటి కోటలు వచ్చేసి మనకి మే నెలకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి స్వామివారికి ఆతిథ్య సేవలు అన్నది ప్రధానంగా 4 రకాల కేటగిరీలు ఉంటుందండి. ఇవి మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగా టీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. ఈ ఆతిథ్య సేవలు ప్రధానంగా మనకి 4 రకాలు. 1 కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 శాస్త్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. వీటిని మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ టికెట్లు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారికి ఈ 4 రకాల సేవలు జరుగుతుంటాయండి తిరుమల కొండపైన. ఈ సేవలో మీరు డైరెక్ట్గా పాల్గొన్న తర్వాత మిమ్మల్ని అయితే శుభదం ద్వారా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. అంటే శుభదం అంటే ఏమిటి అని కూడా అడుగుతున్నారు. శుభదం అంటే ఏం లేదండి, మిగిలినటువంటి ఏ దర్శన టికెట్ బుక్ చేసుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి ఒక క్యూ లైన్ కానీ లేదా కంపార్ట్మెంట్లో కానీ మనకు కొద్దిగా టైం అయితే పడుతూ ఉంటుంది. ఈ శుభదం ద్వారా అయితే మనం షార్ట్ కట్లో కొంచెం దగ్గరగా శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకి కళ్యాణోత్సవం అనుకోండి, మనకి స్వామివారికి ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే వెండి వాకిలి అదేవిధంగా బంగారు పోకలి ఉంటుంది కదండి, దాని గోడ పక్కన మనకి ఈ కళ్యాణోత్సవం అన్నది జరుగుతుంటుంది. కళ్యాణోత్సవం కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీవారి భక్తుల్ని అక్కడి నుంచి అలాగే షార్ట్ కట్లో పంపించడం జరుగుతుంటుంది చాలా దగ్గరగా. ఈ కళ్యాణ టికెట్ అనగానే మనం భార్య భర్తలు ఇద్దరు కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి టోటల్గా 1000 రూపాయలు, అంటే ఇద్దరు కాబట్టి. అదేవిధంగా ఈ కళ్యాణోత్సవం టికెట్కి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మగవారికి అయితే ఒక సాల్వా టైప్ ఇవ్వడం జరుగుతుంది, అంటే కండువా అంటారు కదండి, కండువా ఇవ్వడం జరుగుతుంది. ఆడవారికి అయితే బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంటుంది. దాంతోపాటు మనకి స్వామివారికి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి ఒక లడ్డు ప్రసాదాన్ని భక్తులకి అయితే అందించడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఉంజలి సేవ కూడా మనకి స్వామివారికి ప్రధాన ఆలయం ఏదైతుందో దాని దగ్గరలోనే ఉంజలి సేవ కూడా జరుగుతుంటుందండి. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 500 రూపాయలు. మ్యాక్సిమం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా ఈ స్వామివారి యొక్క ఈ ఉంజలి సేవ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఉంజలి సేవ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని కూడా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది. మిగిలినటువంటి 2 సేవలు ఏవైతున్నాయో అంటే ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ అదేవిధంగా శాస్త్ర దీపాలంకరణ సేవ కానీ ఈ 2 కూడా మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం గోపురం కనిపిస్తుంటుంది కదండి, మనకి బేడి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి చూసినట్లయితే అఖండం అంటే దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదండి, దాని ఎదురుగుంటా మనకి స్వామివారి యొక్క ప్రధాన గోపురం కనిపిస్తూ ఉంటుంది. నేను ఈ వీడియోలో చూపిస్తానండి ప్లీజ్ని. దాని పక్కన మనకి శాస్త్ర దీపాలంకరణ కానీ లేదా స్వామివారి యొక్క మాడవీధులు ఏవైతున్నాయో ఆ మాడవీధుల్లో మనకి ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ప్రతిరోజు సాయంత్రం సమయంలో జరుగుతుంటుంది. ఇది తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ ఆతిథ్య సేవలు చూడవచ్చు. కాకపోతే ఈ ఆతిథ్య సేవలు ఎవరైతే బుక్ చేసుకున్నారో అంటే నేను చెప్పినటువంటి మిగిలిన రెండు స్వామివారి ఆలయం లోపల జరిగితే మిగిలినటువంటి 2 బయట జరగడం జరుగుతుంటుందండి. ఇందులో ఈ శాస్త్ర దీపాలంకరణ ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ 2 సేవలను కూడా తిరుమల కొండపైకి వస్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఓపెన్గా జరుగుతుంది కాబట్టి అందరూ చూస్తారు.
కాకపోతే దర్శనం అన్నది ఈ సేవలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సేవలు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి మాత్రమే శబ్దం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి కూడా సేమ్ అండి, స్వామివారికి ఒక లడ్డు ప్రసాదం అయితే ఇవ్వడం జరుగుతుంది. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను అయితే స్వామివారికి ఈ ఆతిథ్య సేవలకి మీరు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ మా అమ్మాయికి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలండి అడుగుతున్నారు. అమ్మాయిలు అయితే మీకు డైరెక్ట్గా ఈ కళ్యాణ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో మీకు అక్కడ స్వామివారికి 500 రూపాయల టికెట్ తీసుకుని తర్వాత మీరు కళ్యాణోత్సవానికి మీ అమ్మాయిని అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. 12 సంవత్సరాలు పైబడినటువంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అయితే ఈ కళ్యాణోత్సవం టికెట్కి అయితే వాళ్ళు పంపించడం జరగదు. మీకు కూడా 13 సంవత్సరాల అమ్మాయి ఉన్నా 14 సంవత్సరాల అమ్మాయి ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా అక్కడ స్వామివారి కళ్యాణ టికెట్ దగ్గరే మీరు 500 రూపాయలు అక్కడ అమౌంట్ అనేది పే చేసి మీరు కళ్యాణోత్సవాన్ని తీసుకెళ్ళచ్చు. దాని తర్వాత దర్శనం కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకి ప్రతి నెల కూడా స్వామివారికి ఈ ఆతిథ్య సేవలు అన్నవి మనకి 21వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదలవడం జరుగుతుందండి. దాని తర్వాత మనం ఈ టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు మనకి మధ్యాహ్నం అదే రోజున 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి వర్చువల్ సేవ టికెట్లు కూడా విడుదలవడం జరుగుతుంటుంది. ఈ నెల వచ్చేసి మనకి ఫిబ్రవరి నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి ఆతిథ్య సేవలు విడుదలవుతే మధ్యాహ్నం 3 గంటలకి వర్చువల్ సేవ టికెట్లు అన్నది విడుదలవడం జరుగుతుందండి. ఈ వర్చువల్ సేవను మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటారు. ఇందులో కూడా మనకి ఈ ఆతిథ్య సేవలు ఉంటాయండి. ఇందులో ఆతిథ్య సేవలు అయితే మనకి కళ్యాణం, ఉంజరి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆతిథ్య బ్రహ్మోత్సవం. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ వర్చువల్ సేవకి లేదా డైరెక్ట్గా బుక్ చేసుకునేటువంటి ఆతిథ్య సేవకి డిఫరెంట్ ఏమిటని అడుగుతున్నారండి. మనకి ఈ 2 సేవలకి సంబంధించినటువంటి నేమ్స్ అన్నీ కూడా ఒకటే అండి. కట్టవలసినటువంటి అమౌంట్ కూడా ఒకే అమౌంట్ కడతాం. కాకపోతే వర్చువల్ సేవ అన్నది దీన్ని మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటారు. కాకపోతే ముందు బుక్ చేసుకున్నటువంటి ఆతిథ్య సేవలో డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారికి ఆతిథ్య సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది. కాకపోతే ఈ వర్చువల్ సేవలు అన్నది మీరు ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్లో అంటే ల్యాప్టాప్లో కానీ లేదా మీ యొక్క మొబైల్లో కానీ టీవీలో కానీ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకున్నారో ఆ సేవను చూడడానికి అవకాశం ఉంటుంది. చూడొచ్చు, చూడకపోవచ్చు, అది మన ఇష్టం అండి. అది తర్వాత మీరు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనకి దర్శనానికి కూడా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే 2 సార్లు మనం అయితే స్వామివారికి దర్శనం అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా మిస్టేక్లు చేస్తున్నారండి. వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నాం కదా, డైరెక్ట్గా మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళిపోవచ్చు అని ఆలోచిస్తున్నారు. కాదండి, వర్చువల్ సేవ టికెట్ డేట్ మీరు బుక్ చేసుకున్న తర్వాత దాని కిందకు వచ్చి చూడండి, అక్కడ దర్శనం అని ఉంటుంది, అంటే అవైలబుల్ దర్శనం అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి డేట్కి ఆ మంత్కి స్వామివారికి దర్శనం అన్నది అందుబాటులో ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఒకవేళ మీరు అనుకున్నటువంటి డేట్కి స్వామివారికి దర్శనం అన్నది మీకు అందుబాటులో ఉందనుకోండి, అప్పుడు బుక్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు వర్చువల్ సేవ టికెట్ విడుదల అవని వెంటనే చూస్తున్నారండి, అక్కడ క్యాలెండర్లు అన్నీ కూడా చాలా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీకు అంటే మార్చి నెలకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, అదేవిధంగా ఏప్రిల్ నెలకి గ్రీను, అదేవిధంగా మే నెలకి కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. గ్రీన్ కలర్లో కనిపించేటువంటి వర్చువల్ సేవ టికెట్ డేట్ కాదని ఇంపార్టెంట్, దాని కిందకు వచ్చినట్లయితే మనకి దర్శనం టైమింగ్ అన్నది దర్శనం డేట్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు అది బుక్ చేసుకున్న తర్వాత అంటే క్యాలెండర్లో ఓపెన్ అయ్యేటువంటి ఏదో ఒక డేట్ని మీరు ఎంపిక చేసుకున్న తర్వాత మీరు ఎంపిక చేసుకున్న రోజు నుంచి తర్వాత రోజు మీకైతే దర్శనం అన్నది శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంటుంది. ఉదాహరణకి నేను ఈ నెలలో మనకి 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారికి వర్చువల్ సేవ టికెట్లు ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఓపెన్ అవ్వని వెంటనే నేను 2వ తారీఖు వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకున్నానండి. బుక్ చేసుకుంటే నాకు దర్శనం అన్నది 3వ తారీఖు నుంచి ఇవ్వడం జరుగుతుంది. 2వ తారీఖున వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుంటే 3వ తారీఖు నుంచి శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పటి వరకు ఇస్తారు శ్రీవారి యొక్క దర్శనం అంటే మనకి 1 ఇయర్ వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవడానికి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్న రోజు నుండి తర్వాత రోజుని స్టార్ట్ అవి 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా సరే తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా శబ్దం ద్వారా వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా
వర్చువల్ సేవ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది కూడా నేను డెమో అయితే చూపిస్తానండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను డైరెక్ట్గా అజిత్ సేవలు ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అదేవిధంగా వర్చువల్ సేవ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది 2 డెమోలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేయండి. ఇదే వీడియోలో నేను చెప్దాం అనుకున్నా కూడా ఈ వీడియో అయితే లెంత్ అన్నది కొంచెం ఎక్కువ అవుతుంది. కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. కాబట్టి మీరు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ టైం ఉంటే వీడియోస్ అయితే ఎవరు చూడడానికి పెద్దగా ఇష్టపడరు. కాబట్టి నేను షార్ట్ కట్లో రేపు విడుదలవుతున్నటువంటి సోమవారి అజిత్ సేవల గురించి, మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి వర్చువల్ సేవ టికెట్ల గురించి ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చెప్తున్నానండి. అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ ఈ అజిత్ సేవల్ని ఎన్నిసార్లు మీకు కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నా కూడా వెంటనే అయిపోతున్నాయండి, ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి. మనకి కళ్యాణ టికెట్ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఏం చేస్తారంటే అండి, డీటెయిల్స్ అన్నీ కూడా మీ యొక్క గోత్రం, ఈమెయిల్ ఐడి, మీ యొక్క అడ్రస్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే స్టేటు, అదేవిధంగా పిన్ కోడ్ నెంబరు, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు యొక్క ఈ నెంబరు, అదేవిధంగా మీ యొక్క పూర్తి పేరు ఏదైతుందో అవన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో రాసేసుకోండి. రాసుకుని పెట్టుకున్న తర్వాత మీరు టికెట్లు విడుదలైన వెంటనే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కాపీ పేస్ట్ చేయడం వల్ల టికెట్ని వెంటనే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. టికెట్లు అన్నీ కూడా విడుదలైన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసే లోపే టికెట్స్ అన్నీ కూడా అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయకుండా కాపీ పేస్ట్ చేసేటువంటి ఈ పద్ధతిని మీరు ఫాలో అయినట్లయితే మీరు టికెట్ వెంటనే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు చాలామందికి ఈ మధ్యకాలంలో అయితే ల్యాప్టాప్లో కానీ లేదా మొబైల్లో కానీ బుక్ చేసుకుంటున్నారు. ఇదైతే మనం డైరెక్ట్గా గూగుల్ బ్రౌజర్ ద్వారా టీటీడీకి సంబంధించిన వెబ్సైట్లోకి లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. లేదనుకుంటే మీ మొబైల్లోనే అంటే ప్లే స్టోర్లో మనకి టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ యాప్ అందుబాటులో ఉంది. ఆ యాప్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు టికెట్ అందులో బుక్ చేసుకోవచ్చు. లేదంటే మొబైల్లోనే డైరెక్ట్గా గూగుల్ బ్రౌజర్ ద్వారా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన విధంగా ఈ యొక్క కళ్యాణ టికెట్లు కానీ మిగిలినటువంటి ఉంజలి సేవ, శాస్త్ర బనకన్నా అజిత్ సేవ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ టికెట్లు బుక్ చేసుకున్నా కూడా ముందు డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో రాసేసుకుని కాపీ పేస్ట్ చేయడం వల్ల టికెట్లు మాత్రం కొంచెం తొందరగా బుక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం మీరు వీలైతే అంటే యూపీఐ ద్వారా అమౌంట్ అన్నది కట్టేటువంటి ప్రయత్నం చేయండి. అంటే చాలామంది మిత్రులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నారు. మనకి ఓటీపీ వచ్చి వాటి మీద ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ ఎంటర్ చేసి ఇది అంత కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం మీరందరూ కూడా యూపీఐ ద్వారా, గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా మీరు ఈ యొక్క టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా రేపు మే నెల సంవత్సరం టికెట్లు విడుదలవుతున్నాయి కాబట్టి ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.